నా సినిమా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అయితే అరాచకం. నాని అని వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. లాస్ట్లో క్లైమాక్స్ అయితే యాక్షన్ హాలీవుడ్లో మాదిరిగా ఉంది. సూపర్. అంతే ట్విస్ట్లు అవన్నీ బాగున్నాయి. మెయిన్ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గింది, అంతగా అనిపించలే. కానీ యాక్టింగ్ అయితే సూపరు. లాస్ట్ 30 minutes అరాచకం హాలీవుడ్ రేంజ్లో ఉంది. లాస్ట్ యాక్టర్స్ అందరూ హీరో క్యామియోస్ అంతా బాగుంది. సూపర్. నా బ్లాక్ బస్టర్ మూవీ అయితే క్లైమాక్స్ అయితే అరాచకము. ఫుల్ యాక్షన్ మూవీ, నా ఫుల్ ఎంటర్టైన్మెంట్. కథ ఎలా ఉంది? కథ ఇంట్రెస్టింగ్ ఉందా? కథ భారీ ట్విస్ట్లు హైలైట్లు. అంటే 3 parts ఏది బాగుంది? హిట్ 3 franchise లో నాకు 3 బాగా నచ్చింది. 3 వచ్చాను నేను, 1, 2 చూడలే. 1, 2 చూడలేదా? బాగా నచ్చిందా? బాగా నచ్చింది. మెయిన్ నీకు ఏం నచ్చింది? నానే యాక్షన్. క్లైమాక్స్ అయితే అరాచకం. లాస్ట్ 40 minutes ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది బ్రో మూవీ. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. 30 minutes అసలు ఎవరు మామూలుగా లేదు మొత్తం థియేటర్ అంతా. ఇంకా 1, 2 కన్నా 3 చాలా బాగుంది. 3 బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉన్నాయా లోపల? చాలా. లాస్ట్ 30 minutes ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువే ఉంది. అంటే ఈ మధ్య వైలెన్స్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. ఇందులో కథ కూడా ఉందా? ఇంట్రెస్ట్ ఉంది, స్టోరీ కూడా ఉంది విత్ ట్విస్ట్. చాలా బాగుంది. ఓకే. సో నాని ప్రెజెన్స్ ఎట్లా? స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లా? చాలా బాగుంది. ఎలా ఉంది మన సినిమా అయితే సూపర్, ఎక్సలెంట్, బ్లాక్ బాస్టర్. ఆడిసేస్ ఎంట్రీ అయితే సూపరు. నాని యాక్టింగ్ చంపి తీశాడు. నాని వైలెన్స్ అన్ని బాగుంది, సూపర్గా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆడిసేస్ చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. నాని యాక్టింగ్ అయితే సూపర్. సినిమా అయితే అరాచకం, మైండ్ బ్లోయింగ్. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. 11 వచ్చి చూడాల్సిందే. బట్ ఓన్లీ ఫర్ యూత్. ఓన్లీ ఫర్ యూత్. ఓన్లీ ఫర్ యూత్. పిల్లలు కూడా చూడొచ్చు. అయితే ఎక్కువ భయపడకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా అనిపించదు. படம் செம்மையாக இருக்குது. అది ఎట్లా అంటే హిట్ 1, 2, 3 కంపేర్ చేసుకుంటే దేనికి తీసుకుపోదు. అంటే ఒకదాన్ని ఒకటి కాంపిటీషన్ ఇస్తున్నాడు. యాక్చువల్గా పార్ట్ 1 చూసి పార్ట్ 2ని ఎట్లా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లనే పార్ట్ 3ని ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలాగా తీశారు. స్టోరీ వైలెన్స్ ఉంది, కానీ వైలెన్స్కి తగ్గ స్టోరీ ఉంది. ఆ స్టోరీని మ్యాచ్ చేయేంత వైలెన్స్ని కూడా నాని చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేసాడు మూవీ అంతా. సో ఐ కెన్ సే సూపర్. నానిని ఫస్ట్ కెమెరామ్యాన్ని వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. అసలు నాని హైట్ని మ్యాటరే కాదు. అసలు ఒక సినిమాలో చెప్పినట్లు యూనిఫామ్ లేకపోయినా కాప్ అని ప్రూవ్ చేసుకుంటాడు. యూనిఫామే వేసుకోడు సినిమా అంతా, నేను చెప్పకూడదు. బట్ చాలా బాగా చూపించారు. ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ బ్లీడింగ్ కానీ, నాని ఫైట్ చేసే విధానం కానీ, లైక్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చూపించాడు. ఆ మైన్యూట్ కొరియోగ్రఫీలో సీన్స్ కానీ చాలా బాగా చూపించాడు. వాళ్ళని షూట్ చేస్తుంటే ఆ విధానం కనపడము, లైక్ ఆ ఫైట్స్ మధ్యలో సింక్ అయ్యే కామెడీ సీన్స్ లాగా, బోర్ కొట్టకుండా లవ్ సీన్స్. లైక్ ఐ కాంట్ సే లైక్ ఎవ్రీ వన్ విల్ లైక్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విజిల్ వేసే అంత సీన్ అంత బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 ఐ మార్క్ ఇట్ as 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పాలంటే హిట్ 2ని శైలేష్ నాని చేతిలో పెట్టడం అనేది వేరే లెవెల్ అన్న. నానిని దసరాలో ఎట్లా చూపించారో దీంట్లో కూడా సేమ్ కట్అవుటే. కాకపోతే మీరు ఎక్స్పెక్టేషన్ నాని వైలెన్స్కి సెట్ అవుతాడా? మనం స్టార్టింగ్ నుంచి నానిని చూసిందంతా న్యాచురల్ స్టార్ నవ్విస్తూ తర్వాత చిన్నగా ఎదిగాడు. క్లాస్ ఆడియన్స్ కాబట్టి మాస్కి సెట్ అవుతాడా లేదా అని ప్రతి ఒక్కరికి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే. ఎట్లా అంటే మీకు లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అట్లాంటి అమ్మాయి దొరక్కపోతే ఇట్లా సైకో గాళ్ళు వస్తారా అన్నట్టు కూడా ఉంటుంది. కాకపోతే నాని చూపించిన విధానం పీక్స్ అన్న, పీక్స్. శైలేష్ ఇంకా హిట్ 4 అంటున్నాడు, చూసుకోండి. హిట్ 3 ఇప్పుడు అజ్జిశేష్ కాడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి యాడగా వెళ్ళిపోయింది. నాని అనేసరికి మీరు కోర్ట్ సినిమా అప్పుడే చూసి ఉంటారు. కోర్ట్ హిట్ కాకపోతే అంత గ్యారంటీ ఇస్తాడు. గట్స్ అట్లుంటుంది అన్న నానిది. మీకేమన్నా ఉంటే క్వశ్చన్లు అడగని ఖచ్చితంగా చెప్తాను. పీక్స్ అన్న. హిట్ 2 కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. కథ బాగుంటుంది. హిట్ 2లో లాస్ట్ ఎంట్రీకే ఎన్ని విధులు పడ్డాయో హిట్ 3లో ఇంకా చెప్పలేము, నోటితో రావు. ఇంటర్వెల్ అయిపోయిన కాడ నుంచి నువ్వు కుర్చీలో కూర్చుంటే నీకు వణుకు తప్పితే ఏం రాదన్న. వైబ్రేషన్లో అంత వైబ్రేషన్లే. నువ్వు కూర్చొనే ఉండలేవు. లాస్ట్ 15 నిమిషాలు అయితే నువ్వు కుర్చీలో పైకి లేద్దాం అనుకుంటావు. ఒకవేళ ఫ్యామిలీస్ ఉన్నాయా తిద్దాం అనుకుంటున్నావు కూడా నువ్వు కూర్చోలేవు. అంత వైబ్రేషన్స్ ఇచ్చాడు శైలేష్.
ఇచ్చిన మాటని ఇద్దరు నిలబెట్టేసుకున్నారు. అదన్నా మెయిన్ నాని బాగా ప్రజెంట్ నాని అంతే అన్న. నాని అది నాని కాకుండా ఇంకెవరు బాగా పర్ఫామ్ చేశారు? నాని కాకుండా అంటే హీరోయిన్ ఉంది, మిగతా రావు రమేష్ ఉన్నారు. అంటే వాళ్ళని అంత ఎక్కువ చూపించలేదు. హీరోయిన్ ఉన్న క్యారెక్టరైజేషన్ వరకు ఓకే. అంటే ఒక అమ్మాయి పరంగా లవ్ పరంగా ఎవరైనా లేకపోతే 30 ఏళ్ళు ఖాళీగా లవ్ లేకుండా ఉంటే ఒకడు అబ్బాయి పరిస్థితి ఏంది, ఆ అబ్బాయికి సడన్గా అమ్మాయి దొరికితే ఏమేమి ఆశలు ఉంటాయి అన్నట్టు అట్లా చూపించారన్న. ఆ ట్రాక్ వరకు ఓకే, లవ్ ట్రాక్ వరకు సెట్ పీక్స్. జస్ట్ విలన్ మెయిన్ ఎలా విలన్ని మనకి ట్రైలర్లో కూడా ఎక్కడ రివీల్ చేయలేదన్న. దీంట్లో చూపించడం వల్ల కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు. వీడు విలన్ ఏం ఇంత సైగో నా కొడుకులా ఉన్నాడు చెప్పకూడదు కానీ అనేదానికి పీక్స్. ట్రైలర్లో మీరు అని ఎందుకంటారో అర్థం. మీరు ఆ వచ్చినప్పుడల్లా కొంతమంది ఎవరైనా ముసలోళ్ళు ఉంటే భయపడే ఛాన్స్ కూడా ఉందన్న. అంత గట్టిగా అరిస్తున్నాడు. సడన్ సీన్స్ వస్తాయి, కొట్టే విధానం అంతా ఎందుకులే. శైలేష్ విజువల్స్ మెయిన్ అన్న. విజువల్స్ కెమెరా మ్యాన్కి వర్క్ బాగా స్పీక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్టు మీకు బీహార్ అని చెప్పి ఒక చోటుకి వెళ్తుంటాడు, అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్, జైపూర్కి వెళ్ళే బ్యాక్గ్రౌండ్ పిచ్చి పగిలిపోద్ది. వైబ్రేషన్స్ పీక్స్ అఫాడ్ ఇచ్చేసాడు అన్న. అవుట్ ఆఫ్ 5 4.5 అన్న. ఎందుకంటే 5 అంటే మళ్ళీ అంతుందని కొంతమంది రారు. ఎప్పుడు 5 ఇవ్వకూడదు. IMDb పరంగా మళ్ళీ తగ్గిపోద్ది. 4.5 అన్న అంతే. అంటే బెస్ట్ అంటే చెప్పలేమన్నా. ఇప్పుడు దాకా 3 చూసినట్లో మీకు ఇది కొంచెం హైప్ అనిపిస్తుంది అంతే. ఏ సినిమా ఇప్పుడు హిట్ 1 వచ్చినప్పుడు మీరు అదే హైప్ ఫీల్ అయ్యారు, హిట్ 2 వచ్చినప్పుడు ఇంకొంచెం హైప్ ఫీల్, హిట్ 3 దానికంటే ఎక్కువ అని చెప్పొచ్చు. 3 మీరు వరుసగా 3 చూస్తే 3 మీకు వైబ్రేషన్స్ ఇస్తాయి. కాకపోతే ఇప్పుడు సినిమా హాల్లో చూస్తున్నారు కాబట్టి ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి మీకు అంతే. వైలెన్స్ నాని నిజంగా దసరా తర్వాత ఇది వస్తుంది కాబట్టి పీక్స్ అన్న. సేమ్ అదే విజువలైజేషన్ మీరు చూసుకుంటారు. లోగో కూడా అన్ని విధాలుగా చూపించారన్న మంచిగా. అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ కొడితే ఎట్టా ఉంటుంది అనేది సినిమా అయితే చాలా బాగుందినా. హిట్ 1 హిట్ 2తో పోలిస్తే ఇది కొంచెం బిగ్ యూనివర్స్ మాదిరి. హిట్ 1 హిట్ 2లో ఒక కేసుని సాల్వ్ చేయడం మాత్రం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. హిట్ 3లో మాత్రం ఫస్ట్ హాఫ్ వరకే అంతా, సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్సేనా. నాని అయితే చింపి వాడేసిండు. మొత్తం బాగుందనా టేకింగ్ మొత్తం. నాని కోసం రావాలా, డైరెక్టర్ కోసం రావాలా సినిమా? నేనైతే డైరెక్టర్ కోసమే వచ్చినా. డైరెక్టర్ లాస్ట్ టైం సైంధవ్తో డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు కంబ్యాక్ అయ్యడం మళ్ళీ కంబ్యాక్ అన్న. మంచి ఇంటెన్సిటీ సీన్స్ తీసాడా లోపల? ఎలివేషన్లకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చాను. హిట్ 1 హిట్ 2లో అంత ప్రిఫరెన్స్ లేదు ఎలివేషన్లకి, కొంచెం కేసెస్ అప్పటిగా. హిట్ 3లో నానికి పడిన ఎలివేషన్ హైలైట్. ఇంకొక స్పెషల్ క్యామియో ఉంటుంది. ఇంకా హిట్ 4 హీరో కూడా ఎవరో రివీల్ చేస్తారు లాస్ట్లో. బాగుంది సినిమా. ఓవరాల్ గా అయితే చూడొచ్చు బాగుంది. అవుట్ ఆఫ్ 5 4.5. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి సినిమాకు? హైలైట్స్ ఏంటంటే క్లైమాక్స్ అయినా. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కొంచెం యావరేజ్ అయినా, అంత ఏమనిపించలేదు. బీజిఎం యావరేజ్. ఫస్ట్ హాఫ్ స్లో అన్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం కేస్ అది అనుకుంటా స్లో ఏంటంటే. ఫస్ట్ హాఫ్ ఏమంత హై ఉండదన్నా, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం హై. ఓవరాల్ యూత్ కా ఫ్యామిలీ కా అందరూ చూడొచ్చు? యూత్కి అయితే ఇంకా బాగుంటుంది అన్న. ఫ్యామిలీ ఆడియన్స్కి చూడొచ్చు, కొంతమంది అఫోర్డ్ చేయలేదు. రాకూడదా? హార్ట్ పేషెంట్ రాకూడదా? అట్లానేం లేదన్నా, అందరు కూడా వచ్చిన వైలెన్స్ బాగుంది, బాగా చూపించా.